అమ్మా. నమస్కారం తల్లి. అమ్మ, అసలు గురువు గొప్పతనం గురించి నిర్వచిస్తారమ్మా. గురువు అంటే మనకు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర అంటూ జన్మనిచ్చింది తల్లిదండ్రులైనప్పటికీ ఒక సన్మార్గంలో నడవడానికి ఆయనే కర్త కర్మక్రియ అవుతాడు. అందుకే గురు బ్రహ్మ అన్న మనలో ఓ మంచిని, ఓ జ్ఞానాన్ని పుట్టించగలిగినటువంటి వాడు గురువు. ఏదో ఒక కొత్తదనాన్ని, ఆలోచన శక్తిని ప్రేరేపించేవాడు గురువు. ఆ ప్రేరేపించిన శక్తి దాన్ని ఒక స్థితికారకుడు ఎలా అయితే దాన్ని సమానంగా చూస్తూ ఎప్పటికప్పుడు ఏది చేయకుండా దాని రక్షణ కల్పిస్తాడో ఆ విధంగా గురువు అనేటువంటి వాడు మనలో ఆ జ్ఞాన సంపదని ఎప్పటికప్పుడు పరిరక్షించుకుంటూ ఉంటాడు. అలాగే ఉన్న చెడును లయం చేయగలిగినటువంటి ఆ మహేశ్వరుడు ఎలాగో సాక్షాత్తు గురువు అలాంటి వాడు. గురు సంబంధం ఎలా ఉండాలంటారు? శిష్యుడు ఎప్పుడూ కూడా గురువు అనేటువంటి వాడు తనకు ఒక మార్గదర్శకుడు అనేటువంటి భావన ఉన్నప్పటికీ శిష్యుడు ఎలాంటి వాడుగా ఉండాలి అంటే గురువు చెప్పిందే వేదం అనేటువంటి భావన. అలాగే గురువు ఎప్పుడు కూడా తన శిష్యుడు తనకంటే పైకి ఎదగాలి అనేటువంటి భావన. ఈ రెండు. అందుకే మరి కబీర్దాస్ గారు చెప్పినట్టు ఒకేసారి గురువు దైవం నాకు ఎదురైతే ఎవరికి మొక్కుతానన్నాడు? గురువుకే మొక్కుతానన్నాడు. కారణం, నన్ను ఆ దైవాన్ని మొక్కమని చెప్పినటువంటి మూర్తి గురువు కాబట్టి గురువే నాకు గొప్ప అంటారు. మరి గురు శిష్య సంబంధం ఎప్పుడు అలా ఉండాలి. గురువు చెప్పింది నాకు వేదం అని శిష్యుడు అనుకోవాలి, నా శిష్యుడు నాకంటే పైకి ఎదగాలి అనేటువంటి భావన మనకి గురువుకు ఉండాలి. ఈ గురు సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైందంటారు? ఆ సదాశివుడి దగ్గర నుండి మొదలు పెడితే ఇప్పుడు మనం ఉన్నటువంటి నీటి కాలపు గురువు వరకు కదా. అందుకే ఇప్పుడు మొదలైంది అంటే మనం శంకరాచార్యుడి దగ్గరికి వచ్చేసరికి మధ్యమామనే అంటాము, అంటే ఆయన మధ్యస్థం. అంతకుముందే మరి ఆ సదాశివుడు ప్రారంభించినటువంటి ఆ గురు పరంపర మనకి ఏది చూసినా సరే భారతీయ సనాతన ధర్మంలో నా ఉద్దేశంలో అయితే ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా శివపార్వతులిద్దరినీ కూడా మనం సదాశివ సమారాధన కదా ఆ రకంగా ఆలోచిస్తాం. అంతేకాదు మనకి ఒక గురుతత్వం అంటే ఇంట్లో పుట్టేటువంటి గురుతత్వం లాగా, అమ్మ భావంలాగా మనం అలా భావిస్తాం. కాబట్టి ఆ సదాశివుడు మొదలుపెట్టినటువంటి శిష్య సంబంధమే అని చెప్పాలి. తను మీరు చూస్తే చూడండి, ఏ చిన్న వ్రతకథ చదువుకోండి, దాంట్లో ఏముంటుందంటే పార్వతీదేవి ఏమీ తెలియకుండా సదాశివుడిని అడిగితే ఆయన ఆ అమ్మకి చెప్తూ ఉంటాడు. ఏ చిన్న కథ అయినా సరే, ఏదైనా సరే శివుడు చెప్తే పార్వతి. ఆ శిష్య సంబంధం అది సరే, భార్యాభర్తలకు కూడా శిష్య సంబంధం ఉందా అని అనుకోవచ్చు. ఉంటుంది. అది చాలామంది భర్తలు తమ పెళ్ళైన తర్వాత భార్యలను చదివించుకునేటువంటి గురువులు ఎంతోమంది ఉన్నారు. చాలామంది. అందుకనే వాగార్థవివ సంపృక్త వాగార్థ ప్రతిపత్తి జగతః పితరవు వందే పార్వతీ పరమేశ్వరు అని ఆ గురు పరంపర అన్నది సదాశివుడు ఆరంభించినటువంటి అదే మనకు ఒక కుటుంబ జీవనంలో కూడా ఆ ఆది దంపతులు వాళ్ళిద్దరూ ఎలాగైతే ఒక భేదం లేకుండా ఉన్నటువంటి అర్ధనారీశ్వర తత్వం ఉందో అదంతా కూడా కుటుంబంలో ఉండాలని మనకి చెప్పేటువంటి గురుతత్వం అక్కడ కనిపిస్తుందండి. అమ్మ, మీ విషయానికి వస్తే మీ అమ్మ నాన్న నేపథ్యం గురించి చెప్తారా? మాది చాలా చిన్న గ్రామం అండి, అటువంటి జనగాం జిల్లా. ఇప్పుడు చాలా చిన్న గ్రామం. నాన్నగారు చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు. కానీ ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రభావంగా మనం ఇలా ల్యాండ్స్ ఉండి ఒకరి కింద పని చేయకూడదని మా తాతయ్య గారు కూడా చాలా దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు. ఈరోజు నాకు అంతో ఇంతో దేశభక్తి ఉందంటే ఆయన యొక్క రక్తం అయి ఉంటుంది. అలాగే వాళ్ళు వేరే చోటు చేయకూడదని రెండుసార్లు గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం చేసుకున్నాడు. అది ఆనాటి కాలంలో కృషి అనేటువంటి ఒక వ్యవసాయదారుడికి వచ్చే మంచి అవార్డు కూడా సంపాదించుకున్నాడు. ఆయన ఏది చేసినా చాలా పట్టుదలతో డెడికేటెడ్గా చేసేవాడు. అట్లా ఆ నేపథ్యం. ఆయనకు చదువు అంటే ఇష్టం బాగా. అమ్మ పెద్దగా చదువుకోలేదు, కానీ చదువు అంటే నిరక్షరాస్యురాలు అయితే కాదు, చదువుకుంది. ఆ గ్రామంలో చాలా వరకు నిరక్షరాస్యత చాలా ఉండేటువంటి గ్రామం. ఆ గ్రామం గురించి చెప్పాలంటే నిజంగా ఒక 65 సంవత్సరాల క్రితం దిస్ డే దట్ టైమో ఏదో ఉంటుంది ఒక కాలం. దాంట్లో మా గ్రామం గురించి చాలా గొప్పగా చెప్పారు. దానికి కారణం మా తాతయ్య అని చాలా పెద్ద అక్షరాలతో వచ్చినటువంటి ఒక యాడ్ కూడా ఉంది. అంటే ఆయన ప్రత్యేకించి నిరక్షరాస్యత నిర్మూలన కోసం తన స్వంత భూమిలో స్వంత పైసలతో వాళ్ళ అమ్మ పూజ కోసం కట్టుకున్నటువంటి ఒక ఇంటిని ఆయన
స్కూల్కు అప్పచెప్పారు. నాకు స్కూలే దేవాలయం, చదువుకున్న వాళ్ళే ముఖ్యం అనుకునేటువంటి ఒక భావనతో ఉన్నటువంటి వారు అనమాట. సో అదొక కుగ్రామం. ఒకరు చదువుకుంటే ఆ ఫ్యామిలీ నిలబడుతుంది కదమ్మా. అలాగా మామూలుగా ఎంత దానం చేసినా ఇంకో ఏ దానం చేసినా కానీ అక్కడి వరకు ఆగిపోతుంది. అవును. అదే విద్యాదానం చేస్తే మాత్రం కుటుంబాలు చిరిగిపోనిది అరిగిపోనిది ఏది అంటే విద్యాదానం. ఆయన అట్లాగే పెద్దవాళ్ళకి కూడా సాయంత్రకాలాల్లో ఈ హరికెన్ లాంతర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చి ముందు పేరు రాయించడము, ఆ తర్వాత కొన్ని నెంబర్లు పెట్టడం. కొంతమంది చదువుకున్నాక ఆ చదువుకున్న వాళ్ళు అప్పటికప్పుడు ఒక ఉపాధ్యాయుల్లాగా వాళ్ళని పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు ఆయన చేశాడు. చదువు కోసం ఆయన కొంత చేశాడు. అమ్మ, మీ తర్వాత మీరు ఎప్పుడు మీకు ఈ గురువులు మీకు ఒక స్ఫురణ కానీ, ఒక ఈ ఆధ్యాత్మిక కానీ, సాహితీవేత్తకు కానీ మీకు ఏర్పరిచిన గురువులు, స్ఫురణకు ఉండే గురువులు, ప్రేరణ ఇచ్చిన గురువులు ఎవరండి? అంటే ఇప్పుడు ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది, ఇంతమంది నా జీవితంలో గురువులు అయ్యారా, గురువులు నాకు మార్గదర్శనం చేశారా అనిపిస్తుంది. నేను చాలా చిన్నప్పుడు, ఇంకా అక్షరాలు మొదలు పెట్టకముందు, అందరూ అక్షరాభ్యాసం అంటారు కదా, ఆనాటి కాలంలో అక్కడైతే లేదు. మా గ్రామంలో నేను ఏదైతే చెప్పానో ఒక గుడిలాగా బడిని పూజించారని, అక్కడికి మనకి గంగుల సాయిరెడ్డి గారు అని పెద్ద సాహితీవేత్త, నేటి కాలంలో ఆయన పెద్ద సాహితీవేత్త అని అప్పుడు ఎవరికి తెలుసో తెలియదు. ఆయన అక్కడ ఈ పాఠశాల కోసం మా తాతయ్య పిలిపిస్తే మా ఇంట్లోనే ఉండి చెప్పేవారట. ఆయన ఒడిలో అక్షరాలు దిద్దుకున్నాను. తర్వాత ఆయన అంత పెద్ద సాహిత్యకారుడని, రైతు బిడ్డ లాంటి పెద్ద పెద్ద పుస్తకాలు రాశారని తర్వాత తెలుసు. ఇక చిన్నప్పుడే మనం స్కూల్కి వెళ్తాం కదా, అదే బడిలో చదువుకున్నాం. అక్కడికి వెళ్తే అనంతయ్య మాస్టర్ గారు అని ఉండేవాళ్ళు. ఆయన అంత ప్రత్యేకంగా ఎందుకు గుర్తుపెట్టుకున్నానంటే, నేటి కాలం చదువులాగా ఉండేది కాదండి. కాలం మారుతూ ఉంటే, అంటే క్లాస్ మారేమనుకోండి, ఆ చెట్టు కింద కూర్చోబెట్టి ఆయన మొట్టమొదట బోర్డు మీద ఫస్ట్ డే రాసేవాడు. పసిపిల్లలు ఫస్ట్ సెకండ్ క్లాస్, అరే ఈ సంవత్సరం మనం ఏం కథ చెప్పుకుందాం ఆయన 3 రాసేవాళ్ళు. రామాయణం, భారతం, భాగవతం, ఇలా 3 రాసేవాళ్ళు. మాకందరికీ తెలిసి తెలియక ఏదో ఒక దానికి చెయ్యెత్తేవాళ్ళం, లెక్క పెట్టేవాడు. ఎక్కువ ఏదానికి ఆ కథ ఎలా చెప్పేవాడంటే, ఆయన ఇచ్చినటువంటి పోర్షన్ కాగుణితం అది అందరు చెప్పినాక ఇంత ముక్క చెప్పాలి. అలా సంవత్సరం పొడవునా ఆ కథ జరుగుతూ ఉంటుంది. కానీ నేను ఎంఏ చదివేటప్పుడు ఆయన చెప్పినటువంటి అనేక పేర్లు, ఆ 2వ తరగతి 3వ తరగతిలో ఉన్నప్పుడు చదువుకున్నటువంటి ఒక యయాతి అంటే ఏంటో, ఒక మహాపురుషుల పేర్లన్నీ వచ్చేవి. అవి భారతంలో, భాగవతంలో, రామాయణంలో ఆ రోజు తెలియదు. అవన్నీ తెలియకుండా ఆ పసితనంలో ఆ మెదడులో పడిపోయాయి, అవి ఉండిపోయాయి. అలా అక్కడి వరకు ఉంది. ఇక తర్వాతి కాలంలో నిజం చెప్పాలంటే ఇంటర్ పరీక్షలు రాసిన తర్వాత వివాహం అక్కడితో అయిపోయింది అనుకున్నాం. ఎందుకో నా భర్తకి కాస్త చదువుకున్న అమ్మాయి ఆయన డిగ్రీ అప్పుడు, సరే ఇంకొంచెం చదువుకోవాలనే ఆలోచన ఉండేది. తెలుగు మీడియం నేను 10th క్లాస్ వరకు. తర్వాత ఏమో 2 సంవత్సరాలే ఇంగ్లీష్ మీడియం, ఏదో ఎంబీబీఎస్ కోసం అని గుంటూరు వెళ్ళి చదివాం. ఈ సమయంలో ఈయన చదవమంటారు. మనదేమో కంబైన్డ్ ఫ్యామిలీ, కాలేజీకి వెళ్ళడానికి లేదు, డిస్టెన్స్ ఎడ్యుకేషను, ఇంగ్లీష్ మీడియంలో చదవమంటారు. నాకు రాదు అంటే నేను చెప్తాను కదా అని ఆయన ఒక రకంగా చాలా విషయాల్లో అంటే నేను పుట్టింది పల్లెటూరు, తెలియదు. ఈ సిటీలో మాత్రమే తిరిగినటువంటి ఆయన చాలా విషయాల్లో మార్గదర్శనం చేసి ఒక గురువుగా, అంటే ప్రతి పాఠం కూడా పొద్దున 4 గంటల నుండి 5 గంటల వరకు పాఠం చెప్పినటువంటి వాడే అనమాట. అంటే ఈరోజు తర్వాత ఎన్ని చదివినా మొదట ఆ డిగ్రీ కనుక చేయించకపోతే ఈరోజు నేనేం చదివేదాన్ని కాదు. అది చదవడానికి ప్రోత్సహించినటువంటి వాడు. అప్లికేషన్ దగ్గర నుండి నాకేం నింపుకోవడం రాదు. అలాంటి పరిస్థితుల్లో పాఠం చెప్పినటువంటి గురువుగా, అంటే చదువు ఉంటే ఇది బాగుంటుంది అని. తర్వాత వన్ మోర్ చాలా ఇంపార్టెంట్ది ఏంటంటే అండి, టైమ్ సెన్స్ అండ్ సిస్టమేటిక్ వే ఆఫ్ లైఫ్, చాలా డిసిప్లిన్, అదొకటి నేర్చుకున్నానండి వాళ్ళ దగ్గర. ఇంకా తర్వాత 5 పీజీలు, 1 పిహెచ్డి, 2వ పిహెచ్డి ఆస్ట్రాలజీలో ఇప్పుడు చేస్తున్నాను. ఎంఏ మొదట నేను డిగ్రీ చదివించాక వారే అన్నారు, నీకు తెలుగు అంటే ఇష్టం కదా, తెలుగు చేసుకొని. తెలుగు చేశాక ఏదో ఆ రుచి మరిగినట్టుగా, నేనేదో ఆ యూనివర్సిటీని మర్చిపోలేనట్టుగా అక్కడి నుండి ఇంకా ఎంఏ ఇంగ్లీష్ చేశానండి. ఎంఏ ఎకనామిక్స్ చేశాను, సాంస్క్రిట్ చేశాను తెలుగు యూనివర్సిటీలో. దాని తర్వాత ఆస్ట్రాలజీ చేశాను. అంటే సాగి కమలాకర్ శర్మ గారు, ఇలాగే కసిరెడ్డి గారికి మేము వాళ్ళ దగ్గరగా కొన్ని సాహిత్య కార్యక్రమాల్లో రెగ్యులర్గా ఉండడం. ఈ మన ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడైతే ఆస్ట్రాలజీ వచ్చిందన్నారు, నేను అడిగాను శర్మ గారిని, నేను చేయాలనుకుంటానండి అంటే, మంచిదండి అది జాయిన్ అవ్వండి అన్నాడు.
అప్పుడు అక్కడ జాయిన్ అయినాం. అంటే అప్పటి వరకు నాకు కసిరెడ్డి గారు మార్గదర్శకులు అయితే, ఈ ఎంఏ ఈ స్పిరిచువల్ థింగ్స్ వీటిలన్నిటిలో సాయి కమలాకర శర్మ గారు గురుతుల్యులండి. అమ్మ మీరు చేశారన్నారు కదా, ఈ సంప్రదాయానికి ఆచారానికి మధ్యలో ఉండే సంబంధం ఏంటమ్మా? మనకు సినారయ్య గారు చెప్పినట్టు సంప్రదాయం అంటే అదేం లేదు, కనబడకుండానే ఒక మజ్జిగ చిలిగితే వెన్నెలాగేలాగ పైన ఉంటుందో అలా ఉండేటువంటిది. ఈ సంప్రదాయం అనగానే అవి ఆచారాలేమో మనము మన పెద్దలు ఆచరిస్తూ పూర్వీకుల నుండి వస్తున్నాయి. సంప్రదాయాలు కొన్ని చోట్ల మారుతూ ఉంటాయి. ఈ సంప్రదాయాలు అనాదిగా తరతరాలుగా వచ్చిన అదొక క్షీరధారలాగా మనం తరం నుండి తరానికి ముందుకు వెళుతున్నప్పటికీ సంప్రదాయాలు ఒక ఇంటి నుండి ఒక ఇంటికి వెళ్ళేటప్పటికి మారుతాయి. అంటే మనం అంటుంటాం యుగ సంప్రదాయాలు. ఇలా ఏంటంటే ఆ యుగంలో ఆ వయసును బట్టి, ఆ ఆయుష్ను బట్టి, ఆ ఆహారాన్ని బట్టి ఆ సంప్రదాయం వేరు. అలాగే ఈ సంప్రదాయాలు కూడా ఒక ప్రాంతాల్లో ఒకలాగా ఉంటాయి. కొన్ని సంప్రదాయాలు చూడండి, మనం మంగళసూత్రాలు అంతటా వేసుకోరు, కానీ మంగళసూత్రం మనం ప్రత్యేకం అంటాం. అట్లాగే తినే ఆహార వ్యవహారాలన్నీ కూడా ఆహార్యం అన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఈ సంప్రదాయాలు ఎలా ఉన్నాయంటే ఆ భౌగోళిక పరిస్థితులను బట్టి కానీ, అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు కానీ, లేదంటే ఇంట్లో ఉండేటువంటి ముందు నుండి వాళ్ళ ఇంట్లో పాటించేటువంటి ఒక రాజకుటుంబం అనుకోండి, వాళ్ళ సంప్రదాయం వేరే ఉంటుంది. ఒక మామూలు కుటుంబం, జమీందారి కుటుంబం ఇంకొకలాగా ఉంటుంది. మామూలుగా ఉండేటువంటి నిత్యం కర్మ చేసుకునేటువంటి కర్మశాలలు ఉంటారు కదా, వాళ్ళది ఒకలాగా ఉంటుంది. అంటే పొద్దున్న లేవగానే ఏ పని చేయాలనేటువంటి సంప్రదాయంతో మొదలవుతుంది. ఇప్పుడు అదే కనుక ఒక వైదిక కుటుంబంలో పుడితే ఉదయం లేవగానే నువ్వు భూమాత ప్రార్థన దగ్గర నుండి మొదలు పెడితే రాత్రి నిద్రపోయేటప్పుడు మళ్ళీ శాంతి మంత్రం చదువుకునే వరకు ఉండేటువంటి సంప్రదాయం కొన్ని ఇళ్లలో ఉంటుంది. కాబట్టి సంప్రదాయం వేరు, ఆచారం వేరు. మేము ఇలాగే ఆచరిస్తాం. అందుకే చూడండి, అత్తింటి ఆచారం వేరే ఉంటుంది, పుట్టింటి ఆచారం. ఎందుకంటే ఆచారం మారుతూ ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లాగే వండుతారు అంటాం, అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాగే పూజ చేస్తారంటారు. అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇట్లా చేస్తున్నారని చెప్తుంటాం. అంటే ఇవి మారుతూ ఉంటాయి, ఇంటింటికి పద్ధతులు మారుతూ ఉంటాయి. అమ్మ సంఘ జీవనంలో ఈ సాంప్రదాయాలు, ఈ ఆచారాలు, సంప్రదాయాలు సంఘ జీవనానికి ఎంత మాత్రం ఉపయోగపడతాయండి? చెప్పాలి అంటే ఏ ఆచారమైనా, ఏ సంప్రదాయమైనా తప్పనిసరిగా మనం ఒక సనాతన ధర్మాన్ని నిలుపుకోవాలి, అది ముందుకు వెళ్ళాలి అంటే ఆచార సంప్రదాయాలు తప్పనిసరిగా పాటించాలి. సంఘానికి ఉపయోగపడతాయి. ఎలా అంటే మనం చెప్తూనే ఉంటాం, సంగత్వం సంవాదత్వం అంటూ వేదంలో మనం ఇన్ని మాటలు చెప్పుకున్నాం. అంటే కలిసి మాట్లాడాలి, కలిసి నడవాలి అనేటువంటి ఒక బోధన చేసింది కదా. సంఘ జీవనంలో ఎలా ఉంటుంది అంటే ఒక ఆచారం. ఇప్పుడు ఈరోజు మనం ఇంట్లో పండగ చేసుకుంటున్నాం, లేకపోతే పెళ్లి చేసుకుంటున్నాం. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే చిన్నబజ్జ శ్రీరామరక్ష నా ఇంట్లో వాళ్ళు ఉంటే చాలు అని అనుకునేది కాదు కదా. నేనేం చేస్తాం, ఎదిగింటిని పొరుగింటిని పక్కనున్న వాళ్ళని ఎదురింటి వాళ్ళని మనకు మంచి చేసే వాళ్ళని మనతో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ పిలుస్తాం కదా. మరి అలా అందరినీ పిలవాలి అంటే ఒక ఆత్మీయత, అనురాగం ఇవన్నీ పెంపొందించేటువంటివిగానే ఉంటాయి కదా. ఈ ఆచారం ఉండబట్టి కదా నువ్వు పిలిచావు. నా ఇంట్లో ఈరోజు నేను పసుపు కుంకుమ ఇచ్చుకునే ఆచారం ఉందంటే ఇరుగు పొరుగుని మనం పిలుస్తాం, లేదు అంటే వాళ్ళ కోసం వెళ్తాం. అందుకని ఆ ఆచారంలో ఓ మాట పెడతారు, ఓ సామెత ఉంటుంది, పసుపు కుంకుమ కోసం పదాముడలైనా వెళ్ళాలి అంటారు. ఎందుకంటారు అంటే ఈ ఆచారంలో ఇది పెట్టారు కాబట్టి మనం అలా వెళితే ఇది ఒకటే ఉపయోగం అంటే కాదు. దాంట్లో సామాజిక ఉపయోగం ఏముందంటే ఆ ఉన్నటువంటి 10 మందిలో వాళ్ళని కలుపుకొని నిలుపుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ నేర్చుకోవడానికి ఒక ఉపయోగం ఉంటుంది. అంటే మనం మన ఇంట్లోనే ఉన్నామనుకోండి, మన వరకే ఇదే ఆచారమేమో అనుకుంటాం. బయటకు వెళితే అది ఎలా ఉందో తెలుస్తుంది, వేరే వాళ్ళ ఆచారాలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. ఈ రెంటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళి మనం ఎంతసేపు నేను నాది అనేటువంటిది ఆ భావన ఉండాలి. నేను నాది అన్నప్పుడే ఈ దేశం నాది, ఈ ధర్మం నాది అనేటువంటి భావన కూడా ఉంటుంది. ఆ నాది నుండి వచ్చేటువంటి మనం ఏదైతే ఉందో దాన్ని నిలుపుకోవాలంటే ఆచారాలు ఉండాలండి. అమ్మ మీరు తెలంగాణ నుంచి వచ్చారు కాబట్టి తెలంగాణ పండగల మీద, అంటే మిగతా పండుగలకి, మిగతా వాళ్ళ పండుగలకి, తెలంగాణ పండుగలకి ఒక ఆషాఢ బోనాలు అనేది, బతుకమ్మ పండుగలు అనేది వేరుగా వస్తాయి. ఇవి స్పెషల్గా ఉంటాయి. మిగతా దానిలలో అంత కోస్తా జిల్లాల్లో ఆ విధంగా ఉండవు. ఈ ఆషాఢ బోనాల గురించి, తర్వాత ఈ బతుకమ్మ పండుగల గురించి చెప్తారమ్మా? ఇప్పుడు ఆషాఢ మాసంలో బోనము అనేది కేవలం తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న వేరియేషన్ ఉంది. ఈ ఆషాఢ బోనాలు హైదరాబాద్ నగరానికి అంటే భాగ్యనగరం వరకే పరిమితి. చుట్టుపక్కల ఉన్న ఎక్కడైనా తెలంగాణలో చూడండి అది ఎలా ఉంటుందంటే శ్రావణంలోనే బోనం ఉంటుంది. మరి ఎందుకు ఈ వేరియేషన్ ఉంది అని అంటే
చాలా రకాలైనటువంటి కథాకథనాలు ఉన్నాయి. మనం మహంకాళి బోనం చేసుకునేటప్పుడు ఏంటంటే అక్కడ సికింద్రాబాద్లో మహంకాళి అమ్మవారి బోనం ఏదైతే ఉందో అది అక్కడెక్కడో ఉజ్జయిని నుండి అమ్మవారిని తీసుకొచ్చి పెట్టారు అంటారు. కారణం అప్పుడు ఆయన ఏదో మిలిటరీలో పనిచేశాడు, సూరటి అప్పయ్య అంటారు. ఆయన అక్కడ ఉద్యోగం చేశాడు. కానీ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ప్లేగు వ్యాధి తగ్గడం కోసం ఆయన అక్కడ మొక్కుకున్నాడు అమ్మను. మొక్కుకుని అది తగ్గితే ఇక్కడ విశ్వాసం, నమ్మకం, అది తగ్గగానే తల్లి నిన్ను తీసుకువెళ్ళి నా దగ్గర పెట్టుకుంటాను అన్నాడు. పెట్టుకుంటా అన్నప్పుడు ఆయన వడ్రంగి కాబట్టి చెక్కతో ఆ విగ్రహాన్ని చేసి అక్కడ నుండి తెచ్చినవి పెట్టి ఇప్పటికి కూడా సికింద్రాబాద్లో 2 విగ్రహాలు ఉంటాయి. ఒకటి చెక్కదీను, ఒకటి రాతి విగ్రహం. ఇది ఒక నమ్మకంతో ఆయన ఆ సదాచారాన్ని తెచ్చుకున్నాడు ఇక్కడికి. అందుకే మొన్నటి వరకు కూడా ఆయన కుటుంబీకులే మొదట పెట్టేవాళ్ళు, పూజని చేయడం అదంతా కూడా వాళ్ళే ఉండేదన్నమాట. అది అందుకనే ఆయన ప్లేగు తక్కిన సమయం ఈ ఆషాఢంలో వచ్చింది. అందుకనే ఆషాఢం. సరే, మనము ఈ బోనాలు లాల్ దర్వాజా బోనాలు అంటారు, తర్వాత గోల్కొండ బోనాలు మొదలు పెడతారు కదా. ఇవన్నీ కూడా ఆషాఢ మాసం అనగానే మనకేమవుతుందంటే అప్పుడప్పుడే పడేటువంటి వర్షాల వల్ల ఒక్కొక్కసారి అప్పుడన్నీ వ్యవసాయక దేశం ఇది, ఈ పశుపక్షాదులు వీటన్నిటి గొర్రెలు బర్రెలు పెంచుకునేటువంటి జాతులు ఉండేవి. ఈ గొర్రెలను గోల్కొండ అంతా కూడా ఆ కొండ చుట్టూ గొర్రెలను వాళ్ళని మేపుకునేవాళ్ళు. అప్పుడు ఒక అనుకోనటువంటి రోగాల ఆ జీవాలకు వచ్చినప్పుడు నా జంతువులన్నీ వెళ్ళిపోతున్నాయి తల్లి, వీటిని రక్షించు, నీకు బోనం చేస్తానని ఆయన మొక్కాడు. ఎందుకంటే ఇది ప్రత్యేకించి ఋతుసంధి కాలం అంటాం మనం. ఒక ఋతు పోయి అది మధ్యలో ఉంటుంది. ఆ సమయంలో ఏదైనా సరే కొన్ని మన శారీరకంగా కూడా అనేకమైనటువంటి మార్పులు వస్తాయి, ఆరోగ్యతత్వంగా కూడా. ఇప్పుడు చూడండి, మన పండగల్లోనే అన్ని పండగల్లో కూడా ఋతు మార్పుల్లో వచ్చే పండగల్లో ప్రత్యేకమైన ఇవే చేయాలి, ఈ పండగ కరిస చేయాలి, ఈ పండగకి కుడుములు చేయాలి అని వినాయక చవితికి ఎందుకు చెప్తున్నాము? ఆవిరి మీద ఉడికినటువంటి తింటే ఇప్పుడు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి? ఇప్పటి వరకు ఉన్నటువంటి జఠరాగ్ని తగ్గిపోవడానికి, అంటే సూర్యుడి యొక్క శక్తి తగ్గిపోతుంది, జఠరాగ్ని మనలో తక్కువ అవుతుంది. అలాంటప్పుడు మనం తినేటువంటి వాటివి మనకు అరగవు, రాత్రుళ్ళు పొడవు ఉంటాయి, పగళ్ళు చిన్నగా, ఇన్ని రకాలు కదా. ఆ రకమైనటువంటి ఆ జంతువులన్నీ చనిపోకుండా ఉండడానికి బోనం చేసేవాళ్ళు. అయితే ఇంకొక నేపథ్యం మంచి ఇందులో సామాజిక దృక్పథం ఏంటి అంటే, అప్పట్లో ఇప్పట్లాగా ఎవరు ఏ కులమైనా ఏ వృత్తి అయినా అనే విధానం లేదు. అప్పుడు కుమ్మరులు కొండలు చేసేవాళ్ళు. అవును, ఆ కుమ్మరుల యొక్క జీవనోపాధి సంవత్సర కాలానికి ఉపయోగపడేలాగా ఈ బోనాల పండుగ ఉండేది. కాబట్టి అందుకే ఒక్కొక్క అంటే వీధిలో ఒక్కొక్క వారం చేసేటువంటి అది కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మరి ఆ ఉన్న కుమ్మరులు కాల్చిన కుండలు ఉండాలి కదా, వాములు, అందుకనే వాళ్ళు చేయడానికి ఒక గొప్ప అది. అయితే ఈ పండుగలో ఇంకొక విశేషం ఏంటంటే, మనం ఏదో పూజారులు ఈ విధానం ఉండదు. మీరు బాగా చూస్తే కుమ్మరులే, అంటే మీరు గ్రామాల్లో ఇప్పటికి కూడా కుమ్మరులే ఆ అమ్మవారి గుడిలో వాళ్ళు పోషణ అంతా చూస్తూ ఉంటారనమాట. అమ్మవారికి మనం తీసుకెళ్ళి ఓడి బియ్యం పోయాలన్నా ఇంకేది చేయాలన్నా వాళ్ళే చేస్తూ ఉంటారు. ఇక రెండవది చాకలి మంగలి అని చెప్పేటువంటి వృత్తుల వాళ్ళకి చాలా పడి తీయడం అంతా వాళ్ళ బాధ్యతే. అవును. తర్వాత అమ్మవారి దేవాలయానికి సున్నం వేయాలంటే అంటే విలేజెస్లో అయితే ఇప్పటికి కూడా అన్ని కులాల వాళ్ళు ఈ పండగ మీద ఆధారపడతారండి. సో దీన్ని బట్టి ఏంటంటే సమాజంలో ఉన్న అందరం మనం అమ్మ బిడ్డలమే, అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే మనందరం ఏకమ్మడిగా వెళ్ళాలి అని చెప్పేటువంటి సిద్ధాంతం ఇందులో ఉంటుంది. అందుకని వేరే చోట ఈ బోనం అనేది అంటే, బోనం అంటే ఏంటమ్మా, ఎట్లా పెడతారు? బోనము అంటే బోనానికి ప్రతీకగానే బోనం మనకు ఉండేటువంటిది. ఆ బోనానికి ప్రతీకగా ఈ కుండకి ప్రాముఖ్యత మీరే చెప్పండి. మన సనాతన ధర్మంలో ఎలా ఉంటుంది, పుట్టినరోజు కలినీళ్ళని చెల్లేవాళ్ళు పుట్టగానే. ఒకప్పుడు చచ్చిపోతే చిట్ట చివరి కూడా ఆ కుండ వస్తుంది. పుట్టుక నుండి చావు వరకు మధ్యలో ప్రతినిత్యం, ఇప్పుడంటే మనకు అనేక రకాల కుక్కర్లు వచ్చాయి, అప్పుడు ఏ కుక్కర్ లేదు, కుండ మీద వండుకున్న వాళ్ళే మన వాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యవేత్తలందరూ కూడా చెప్తున్నారు కుండలో వండుకోండమ్మా ఆరోగ్యంగా. ఈ కుండతో ముడిపడినటువంటిది అనమాట ఈ భువన భాండం అంతా కూడా అందులో ఉంటుంది. అమ్మ తల్లి పరమాత్మ, అతీత శక్తులన్నిటికీ కూడా నువ్వు మమ్మల్ని చల్లగా చూడు, ఆత్మ అక్కడ ఉంటే పరమాత్మ ఇక్కడ ఉంది అని ఆ కుండలో. బోనము అంటే భోజనానికి వికృతి పదం అని కూడా అంటారు. అంటే నీకు భోజనం తెస్తున్నాను, ఈ భోజనము నీకు తెస్తున్నాను, నువ్వు ఇచ్చినటువంటిది ఇస్తున్నావు, మాకు నీవు ఇచ్చినటువంటి ఈ ఆహారాన్ని నీకు పెడితే మాకు ఈ సంవత్సర కాలము ఏ ఆహార చింతన లేకుండా చూడు తల్లి అని చెప్పేటువంటి భావన కూడా ఇందులో ఉందన్నమాట. అంటే దీంట్లో ఎలా రావాలి, నియమం ఏంటండి? నియమము అంటే అండి, చాలా వరకు ముందు రోజు కుండను తెచ్చుకుంటాము.
అంటే ఇప్పుడైతే మళ్ళీ స్టీలు ఇత్తడు అన్నిట్లలో కనిపిస్తుంది, కానీ నిజంగా మనం బోనం చేయాలి అంటే మట్టి కుండలోనే. అది కూడా ఎలా చేసేవాళ్ళు అంటే ఈ కుండ మీద డైరెక్ట్గా వండేవాళ్ళు పొయ్యిల మీద. వండిన తర్వాత కాస్త మసి అది పడుతుంది కదా, అది తుడిచి కడిగి వండిన తర్వాత ఆ కుండని కడిగి కిందకి సున్నం రాసి ఈ మసి ఏది కనపడకుండా పైన పసుపుతో నూనె కొంచెం రాసి పసుపు కుంకుమలతో అలంకరించేవాళ్ళు. అలంకరించిందే కాకుండా కంఠానికి తప్పనిసరిగా వేప మండలు ఉండేది. ఇక్కడ ప్రాముఖ్యత పసుపు వేప చాలా ముఖ్యం. మనకి ఈ రెండు సైంటిఫిక్గా ఎంత ఉపయోగం ఉంది అనేది ప్రతిసారి మనం చాలా చోట్ల చాలా మంది చెప్తూ ఉంటారు. ఆ యాంటీబయాటిక్స్ శక్తి కలిగినటువంటి ఈ పసుపును వేపను వాడితే ఈ వర్షాలు పడేటువంటి తొలినాళ్ళల్లో వర్షాల వల్ల వచ్చేటువంటి అనేక జబ్బులు కొట్టుకుపోతాయి అనేది ఒకటి. అందుకని ఆ కంఠానికి ఆకును రాసేవాళ్ళు. ఇక అది ఒక నమ్మకం, అమ్మ మమ్మల్ని కాపాడుతుంది. ఇంకోటి ప్రకృతి మీద మనం ఆధారపడినటువంటి వాళ్ళం. చూడండి, ఈ బోనం ఎవరికి చేస్తున్నాం, ఏ తల్లికి చేస్తున్నాం అంటే అందరూ గ్రామ దేవతలే. ఎల్లమ్మ వచ్చు, లేకపోతే రేణుకా ఎల్లమ్మ అనండి, ఎల్లమ్మ అనండి, లేకపోతే ఉప్పలమ్మ అనండి, రకరకాల పేర్లు ఉంటాయి. ఏంటి అంటే ఇక్కడ మాకు తెలియనటువంటి ఒక అతీతమైన శక్తి ఉందని గట్టిగా నమ్మినటువంటి వాళ్ళు జానపదులు. ఆ జానపదులు వాళ్ళ పొలం దగ్గర ఏదైనా రక్ష కావాలనుకుంటే ఓ బండను పెట్టేసి ఈ బండ కాదు అమ్మ అని పసుపు రాసి మొగ్గు పెట్టి, అమ్మ తల్లి నువ్వే మాకు ఎల్లమ్మవి, ఎల్లల్లో కాపు కాచే తల్లి ఎల్లమ్మ, పొలిమెరలో కాచేటువంటి తల్లి, ఇలా ఒక్కొక్క దానికి మనకు కట్టమైసమ్మ అంటారు. ఆ కట్ట దగ్గర నువ్వు కాపాడు తల్లి, ఈ కట్ట తెక్కకుండా అంటే మనకు తెలియనటువంటి అతీతమైన శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారి స్వరూపం. మనం వైదిక సంప్రదాయంలో మనం అమ్మకు అనేక నామాలు ఉన్నాయి. ఆ నామాల్లో మనం ప్రత్యేకించి కొన్ని నామాలను తీసుకొని మనం అనుకుంటాం. మాసంలో వారాహి నవరాత్రులను చేస్తాం. ఆ వారాహి దేవిని వీళ్ళు వారాహి నవరాత్రుల్లో కూడా అమ్మవారు మరి రైతుకు సంబంధించినటువంటి అమ్మవారిగానే చెప్తాం. కాకపోతే గుప్త నవరాత్రులు అంటాము. కాస్త తాంత్రిక ఉపాసకులు ఎక్కువగా చేస్తుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే జానపదులు అనుకునేటువంటి జ్ఞానపదులు చేసేటువంటి పూజ. అంటే ఇక్కడ ఇంకో మాట ఉంది, పిల్లలకి ఎక్కువగా మసూచి అది వచ్చేది, అది రాకుండా ఉండాలి అంటే తప్పకుండా అమ్మకి బోనం తీసి పెడితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం మామూలు దేవతలకు ఎలా పూజ చేస్తామో అలాగే వీళ్ళకి కూడా ఇక్కడ మొక్కులు మొక్కుతారు. సంతానం లేని వాళ్ళు, అమ్మ నాకు వచ్చే సంవత్సరం నా కడుపు పండితే నీకు ఈ తొట్టెనిస్తా, ఒక ఊయల్ లాంటిది పైన ఉంటుంది కదా, తొట్టెనిస్తాను. అమ్మ నా పిల్లలకి ఎవరికో కంటి చూపు అది సరిగ్గా లేదు, లేకపోతే నా భార్యలే నా కంటి చూపుకి సరిపోయినటువంటి ఆ చూపునిస్తే అని 1000 కళ్ళ బోనం అని ఒకటి సమర్పిస్తారు. ప్రత్యేకించి ఆ కుండకి అన్ని రంధ్రాలు ఉంటాయి, మధ్యలో దీపం ఉంటుంది. ఇది కుమ్మర్లే చేస్తారు. అది నీ తల మీద వెతుకొని పోతుంటే ఆ ప్రతి రంధ్రం నుండి వెలుతురు కనబడి 1000 కళ్ళలా కనబడతాయి అన్నమాట అమ్మవారికి. ఇది ఒక మొక్కు తీర్చే బోనం. దొంతర బోనం అని చేస్తారు, ఒకదాని మీద ఒకటి పెట్టి. ఇది నేను బాగా ఉండాలి, నాకు ఇల్లు వాకిలి కలిసి రావాలి. బండి బోనం అని చేస్తారు, ఇది ఆహారం పంచుతూ ఉంటారు, నేను సుభిక్షంగా ఉండాలి. ఇలా అనేక రకాలైనటువంటి కోరికలతో కోరుతూ అమ్మ ఉంది, అమ్మ కాపాడుతుంది, అమ్మ రక్షిస్తుంది, అమ్మ మూలంగా నా పిల్లలకు వాళ్ళకి ఏది రాకుండా ఉంటుంది. ఇదంతా ఆ తల్లి ఇచ్చిందే వండి పెడుతున్నానని. అందుకే ఇక్కడ బోనం చేసేటప్పుడు కూడా పసుపు వేసిన అన్నం వండుతారు, దాని మీద కొన్ని చోట్ల పెరుగు వేస్తారు. యాదవులకు పాలు ఎక్కువగా పండుతాయి కాబట్టి కొంతమంది చింతపండు పులుసు వేస్తారు. ఇది రకరకాలుగా మారిపోతుంది పైన వేసేది. ఎందుకంటే ఎవరికి ఏది పండుతుందో అది అమ్మకిస్తున్నాం. అమ్మ నువ్వేమిచ్చావో నీకు అది ఇస్తున్నావు, మమ్మల్ని మాత్రం కాపాడు తల్లి. ఇది మన కోరిక, ఒక నమ్మకం, విశ్వాసం. ఈ అనంత శక్తి ఉంది అని, సైంటిఫిక్గా ఏదో ఎనర్జీ ఉంది అని ఏదైతే మన సైన్స్ చెప్తుందో అదే శక్తి ఉందని తరతరాల నుండి నమ్మినటువంటి జాతి కాబట్టి. అమ్మ తర్వాత బతుకమ్మ పండుగ గురించి. బతుకమ్మలు కూడా కొంత అయితే ఇక్కడ బోనాల్లో కూడా చిన్న మార్పు ఉందండి. ఎక్కడ చేయరా అంటే కోస్తా ఆంధ్రాల్లో కూడా చిన్న చిన్న మొక్కులప్పుడు వండి తీసుకువెళ్తుంటారు, అలా చేస్తారు. కానీ ఇలా కేవలం ఇప్పుడే చేస్తారు అన్నది ఉండదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చేస్తారు, ఇంటి ఆడపిల్ల తప్పకుండా రావాలి, ఆమె బోనం వెతక, కొన్ని నియమాలు ఉంటాయి. అదే ఇక ఆ బతుకమ్మ పండుగ కూడా అంతే వైభవంగా చేస్తారండి. ఓ రకంగా చెప్పాలంటే ఆనాటి కాలంలో మన ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కల్పించుకున్న పండగ అయ్యి ఉంటుంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే మనము కొన్ని పూజలకు చేసినప్పుడు పూలని సమర్పించడం, కానీ ఇక్కడ పూలనే మొక్కుతున్నాం, పూలనే అమ్మవారిగా భావిస్తున్నాం. ఈ పువ్వులు కూడా సువాసనగా ఉండాలా అవేం అక్కర్లేదు,
ఈ తెలంగాణ ప్రాంతంలో ఏదైతే చేను చెలక అంటారు కదా, ఈ దుక్కులు, ఈ ఎర్ర చెక్కలు, ఈ వీటిలలో పండేటువంటి తంగేడు, గునుగు, కట్ల, మిరియాల పువ్వు, ఈ పువ్వులతో బతుకమ్మని పేరుస్తారు. అంటే తల్లి, నీ పూజకు పనికిరానిది ఏది వస్తువు ఈ భూలోకంలో లేదు. ఈ ఈ విశ్వంలో పుట్టిన ప్రతిదీ కూడా నువ్వు సృష్టించిన సృష్టే. ఎవరిని చిన్నచూపు చూడడానికి లేదు. అంటే ఇటు మనుషులైనా, జంతువులైనా, పశుపక్షాదులైనా, ఒక పుష్పమైనా, చెట్టైనా అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి అది ఉంటుంది అని చెప్పేటువంటి భావన మనకు ఆ బతుకమ్మ పండుగలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ కొంత చూస్తే ఏదైతే వైదికంగా మనం నవరాత్రులు, దేవీ నవరాత్రులు చేస్తూ ఒక్కొక్క రోజు చేస్తామో, ఏదైతే మేరువును మనం పూజిస్తామో శ్రీచక్ర ఆరాధనలో, అదేవిధంగా మీరు బతుకమ్మను చూసినట్టయితే బతుకమ్మ పేర్చే విధానంలో చక్కగా మేరు ఆకారమే ఉంటుంది. పైకి వస్తుంటే మేరు ఆకారం. మరి ఒక రకంగా అదే పద్ధతి పాటించినట్టు ఇక్కడ మధ్యలో ముద్దతో చేసి హరిద్ర గౌరమ్మ అని అదే గౌరీదేవికి పూజ చేస్తున్నాం. పాటలన్నీ కూడా శ్రీ గౌరి నీమహిమలు అంటూ మొదలు పెడతారు. అంటే ఆ గౌరీదేవికే పూజిస్తున్నాం. ఇక్కడ కూడా నవరాత్రులు 9 రోజులే చేస్తాం. అయితే ఇక్కడ కొంత వేరియేషన్ ఏంటుందంటే, బతుకమ్మ ఒక ఇంటి నుండి ఒకటిగా వెళ్ళదు, 2గా వెళ్తుంది. ఒక పెద్దది, ఒక చిన్నది. తల్లి బతుకమ్మ, పేళ్ల బతుకమ్మ లేకపోతే అంటుంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ఏంటంటే, ఏ స్త్రీమూర్తి కూడా బిడ్డలు లేకుండా ఉండకూడదు. తల్లితత్వం ఉంటేనే కదండి. మనం చాలా వరకు చెప్తుంటాం, భారతీయ సంస్కృతిలో ఒక స్త్రీమూర్తికి వివాహం అయితే కొంత పరిపూర్ణత, ఒక బాధ్యత వస్తుంది. కానీ అమ్మ అయిన తర్వాత పరిపూర్ణ స్త్రీగా ఉంటుంది. అంటే ఆ బిడ్డ తత్వం తెలిసినాక. అందుకని ఆ పరిపూర్ణ తత్వం వీళ్ళకి తెలిసినట్టే అని నాకు అనిపించింది. ఎప్పుడైతే తల్లి అయితే ప్రేమ తెలుస్తుంది, ప్రేమ తెలుస్తుంది, ఎలా రక్షించుకోవాలి తన తెలుస్తుంది, ఎలా పోతుంది. మనకు ఆ పిల్లను పెంచి పోషించేటప్పుడు ఇప్పటి వరకు మనం ఉన్నటువంటి అన్నీ పోయి, నేను అమ్మని అంతే, నేను పెంచుకోవాలి, ఆ తత్వం ఇక్కడ అమ్మ తత్వం కనిపిస్తుంది. ఒకటి. రెండవది, మీరు ఏ పాట చూడండి, ముఖ్యంగా మరి ఎందుకు కట్టుకున్నారో నాకు తెలియదు, సమాజంలో మొన్నటి వరకు జరిగిన ప్రతి అంశం ఆ పాటలో ఉంటుంది. ఈ ఏరియాలో నక్క ఆండాలమ్మ అని ఒక బతుకమ్మ పాట మొత్తం ఏరియా ఏంటి అంటే, అప్పుడు 15 ఆగస్టు ఆమె చిన్న ఆవిడంట. అంటే ఇప్పుడు చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అయింది. మా చిన్నప్పటి నుండి ఆ పాట వినేవాళ్ళం. భువనగిరి గ్రామంలో ఆ కోట దగ్గరికి ఆమె రేపు 15 ఆగస్టు వస్తుంది కదా, 15th ఆగస్టు, వెళ్ళి పేడ తెచ్చి ఇంటి ముందు, అప్పట్లో మన ఇప్పట్లా కాదు, మనకు జాతీయ పండుగలు కూడా స్వాతంత్రం వచ్చిన తొన్నాళ్ళు కాబట్టి మనం కలుపుకొని తప్పకుండా మనం స్వేచ్ఛా భారతిని చేసుకున్నాం, తల్లి భారతిని అనేటువంటి భావంలో అందరూ పండుగ చేసుకున్నాం. పాపం ఈమె పసిపిల్లే, 13 ఏళ్లకు పెళ్ళయింది, ఒంటి నిండా సొమ్ములు ఉన్నాయి. అక్కడికి వెళితే ఎవరో దుండగులు ఆ బంగారం తీసుకొని తల్లిని చనిపోయింది మొత్తానికి. సో ఆ పాట ప్రతి పిల్లవాడికి ప్రతి పిల్లకి వచ్చేది, ప్రతి అమ్మకి వచ్చేది. అలాగే యశ్వంతపురము అని ఉంటుంది ఇక్కడ జనగాం దాటగానే. అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా, రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ రైలు పాట ఇప్పటికీ అందరికీ వచ్చు. అంటే దేవీ దేవతల పాటలతో పాటు ఈ దేశభక్తి, అందులో సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను అందులో పెట్టేవాళ్ళు. ముఖ్యంగా ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే, మన సంతతి ఎవరైతే ఉన్నారో, మన ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, పుట్టింటి నుండి అత్తింటికి వెళ్ళాక ఎలా మెలగాలి, ఎలా ఉండాలి అనేటువంటి సంస్కారాలతో కూడిన పాటలే అన్ని పాటలు. సీతమ్మ వారి గురించి కూడా ఇందులో, అంటే రామాయణ భారత భాగవత కథలన్నీ ఇందులో ఉన్నా, ఆ సీతమ్మని తీసుకొచ్చి మన ఇంటి ఆడపిల్లని చేస్తారు ఈ పాటలో. జనకుని ఇంట్లో ఉయ్యాలో, సత్యజనకుని ఇంట్లో ఉయ్యాలో, పుట్టింది ఆ సీత ఉయ్యాలో, పురుడే కోరింది అని చెప్తూ చిన్న చిన్న మొంటలతో చెరగనేర్చింది, చిన్న చిన్న కోలలతో దంచ నేర్చి, రాజకుమారి ఎక్కడ దచ్చాలి. కానీ ఇక్కడ ఈ పిల్లలకి ఏం నేర్పిస్తారంటే, అన్ని పనులు రావాలి, కష్టమైన సుఖమైన అత్తవారింట్లో ఎట్లా ఉండాలి. రచ్చలో కూర్చున్నాడు రాజేంద్ర భోగి అని ఒక, అది తెలుగు పుస్తకంలో కూడా ఉండేది కొన్నాళ్ళు ఆ పాఠం. ఎట్లా ఉంటుందంటే, కోడల్ని ఆ బిడ్డని ఇంటికి తీసుకురావాలి. అన్న తమ్ముళ్ళ అనుబంధం కూడా కనిపిస్తుంది. అన్న వెళ్ళి చెల్లిని తీసుకురావడానికి వస్తాడు. అన్నం చూడగానే ఈ చెల్లికి కాస్త కన్నీళ్ళు వస్తాయి. రాగానే ఏమైందమ్మా, ఏమైంది, సరే అది కట్టుకో చీరలు, ఎత్తుకో బిడ్డను అని ఆయన చెప్తాడనమాట ఆ పాటలో. పద మన పుట్టింటికి వెళ్దామంటే, అన్నాక ముందెళ్ళి మీ మామగారికి చెప్పమంటారు.
ఆయన వెళ్ళి మంచం మీద పరుండిన మామగారు మా అన్నలు వచ్చారు, మా అమ్మ అమ్ముతారు. లేదమ్మా మీ అత్తయ్యని అడుగు అంటాడు. ఆ అత్తగారు ఏదో చేస్తుంటుంది, ఆయన అడుగుతారు. లేదమ్మా మీ బావగారిని అడుగంటారు, ఆయన కుర్చీలో కూర్చొని ఉంటారు. లేదమ్మా మీ అక్కని అడుగంటారు, పెద్ద తోటి కోడల్ని. ఆవిడ నన్ను అడగడం పర్మిషన్లు తీసుకోవాలి. అలా కాదు, నెగిటివ్ కాకుండా మనకేంటంటే అందరి అత్తగా అంటే ఒక విలువ, కుటుంబంలో కుటుంబ పెద్దని అడిగి ఆయన కూడా తగ్గించుకోకుండా ఉంటే చివరికి అక్క ఏమంటుందంటే, నన్ను ఎందుకు అడుగుతావమ్మా, రచ్చలో కూర్చున్న రాజేంద్రబాబు మీ ఆయన ఉన్నాడు కదా ఆయన్ని అడగంటే అప్పుడు ఆయన కట్టుకో చీరలు పెట్టుకో నగలు అని ఆయన పంపిస్తాడు సంతోషంగానే. కానీ ఏంటంటే ఒక కుటుంబ వ్యవస్థలో ఆనాడు ఉన్నటువంటి ఏదైతే ఆ కుటుంబాలు అన్ని అనుబంధాలు బంధాలు అన్నీ కలిసి ఉండి పెద్దలు వాళ్ళ పిల్లలు ఆ పాటలో అది కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అందరూ కూడా ఈ చిన్న చిన్న కుటుంబాలు చీకు చింతాలేని కుటుంబాలు అని చెప్పేటువంటి వాళ్ళకు ఒక అవసరం అయితే ఒక కౌన్సిలింగ్గా ఉండవలసినటువంటి పెద్దలు ఉంటే ఎలా ఉంటుంది అన్నది ఈ పాటల్లో కనిపిస్తుంది. ఇక అన్నింటికి మించి 2 బతుకమ్మలు ఉంటాయండి. మొదలైనటువంటిది ఎంగిలి పూల బతుకమ్మ అంటారు, చివరిది సద్దుల బతుకమ్మ అంటారు. ఎంగిలి పూల బతుకమ్మ అంటేనేమో అక్కడున్న కోడళ్ళందరూ కూడా వాళ్ళని కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ పండక్కి వెళ్తారు. వెళ్తే కొత్త వాళ్ళందరికీ పరిచయం చేస్తారు. పెద్ద బతుకమ్మని సద్దుల బతుకమ్మ అంటారు. ఇది ప్రతి బిడ్డ అంటే ఒక 60 ఏళ్ళు వచ్చిన ఆవిడ కూడా వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆడుకుంటారు. 9 రోజులు ఒకటే బతుకమ్మ, ఏ రోజుకి ఆ రోజు పేర్చుకోవాల్సిందే, ఏ రోజుకి ఆ రోజు తంగేడు గునుగు తెచ్చుకోవాల్సిందే, ఏ రోజుకి ఆ రోజు. అంటే 9 రోజులకు 9 పేర్లు ఉన్నాయమ్మా? అది అన్ని ఇప్పుడు పెట్టిన పేర్లు, కానీ నిజానికి రెండే సద్దుల బాది. అప్పట్లో పూర్వపు రోజుల్లో అయితే 9 రోజులు ఆడడానికి ఎవరూ వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పటికి కూడా 9 రోజులు ఆడకూడదు. మధ్యలో 6వ రోజు అర్రేము అనే ఒక తెలంగాణ మాండలిక పదం ఉంటుంది. అర్రేము అంటే ఈ పండగలో ఆ రోజు గౌరమ్మ అలిగి ఇంటికి వెళ్ళిపోయిందంట, అందుకని ఆడరు ఇప్పటికి కూడా. కానీ ఇప్పుడు కొద్దిగా మార్పులు చేర్పుల వల్ల ఆడుతున్నారు. అన్ని చోట్ల ఆటలు అనేది ఒక అంటే ప్రభుత్వ సంబంధంగా ఆడడం కాబట్టి అట్లా చేస్తున్నారు. కానీ అప్పుడు ఆడినప్పుడు ఇప్పుడు మనకు ఈ డీజేలు పెడితే ఏ చప్పుడు వస్తుందో అప్పుడు చప్పట్లు చరిస్తే అలాంటి చప్పుడే వచ్చింది. అందరూ ఒకరు చెప్తే పాట ఆ పెద్ద ఆవిడ చెప్తుంటే అందరూ పాడితే అలాగుండే. ఇప్పుడు డీజేలు వచ్చాక పాట పోయింది, ఆట కూడా పోయింది. అదేంటంటే ఒక దాండియా ఆడుతున్నట్టుగా ఉంది తప్ప నిజమైన చప్పట్లు బతుకమ్మ ఆడేటప్పుడు ఇలా 3 సార్లు వంగినప్పుడు ఆ నడుము కిందకి మీదకి వంగడం వల్ల ఒక రకమైనటువంటి ఆ భూమాతకి చూడండి, ఇందులో పూలు మధ్యలో పెట్టాం, మనం చుట్టూ తిరుగుతున్నాం, ఇది ప్రదక్షిణ. ఇలా చప్పట్లు చరుస్తున్నాం, ఇది భజన, పాడుతున్నాం, గలార్చన, ఇన్ని కలిపి ఏకీకృతంగా చేసేటువంటి ఆ పండుగలో మధ్యలో బతుకమ్మ మధ్యలో వెంపలి కొమ్మ తెచ్చి పెడతారు. ఈ వెంపలి కొమ్మ ఆ ప్రజాపతి కూతురు, ఆ కూతురికి యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు పిలువని కారణంగా ఏదైతే సతీదేవిని ఎక్కడైతే ఆమె మూలంగా మనం పెట్టుకున్నామో ఆ చెట్టుని, ఇక్కడ ఒక న్యాయం చెప్తున్నారు, ఒక ధర్మం గురించి తెలుపుతున్నారు. పుట్టింటికైనా సరే భర్త అనుమతి లేకుండా వెళ్ళొద్దు, వెళితే సతీదేవికి ఆయన వద్దనే చెప్తాడు, శివుడు వద్దన్నాడు, అయినా సరే సతీదేవి వెళుతుంది. తండ్రి మీద ఏదో నమ్మకం. అక్కడికి వెళ్ళిన తర్వాత భర్తకు అవమానం జరిగితే పుట్టింటి వాడైనా నువ్వు సహించొద్దు అని చెప్పేటువంటి కథాకథనం ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ పసుపు కుంకుమలు ఇచ్చుకుంటారు, అన్నీ చేసి ఆడుతూ ఉంటారు. ఈ గొప్పనైనటువంటి లక్షణం ఉంది కదా. మరి వీళ్ళు ఎన్ని రకాల పాటలు పాడుతూ వంగి లేస్తూ ఆడుతూ ఆనందంగా మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత పసుపు చేసుకొని గౌరీదేవిని తీసుకొస్తారు కదా, నీళ్ళల్లో ఓలలాడించడం అంటారు. అక్కడ కూడా పాటలు పాడి అమ్మని పంపి పోయిరా గౌరమ్మ పోయిరావమ్మ, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ రమ్మని. అక్కడ ఆ పోయేటప్పుడు కూడా మళ్ళీ శివుడితో హాయిగా చక్కగా కలిసి ఉండు తల్లి అంటే, వీళ్ళింటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని అత్తవారింటికి పంపించడం కోసం ఇన్ని శుద్ధులు కూడా దాంట్లో గౌరమ్మ పేరు చెప్పి చెప్తున్నారు. ఒకప్పటి కాలంలో మనం రామాయణ భాగవతాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వినేవాళ్ళు. ఇప్పుడు వచ్చినటువంటి టీవీ కానీ ఎంతసేపు చేతి వేళ్లతో కదిపేటువంటి ఫోన్లు కానీ వీటి మూలంగా గూగుల్లో చూసుకుంటూ మెసేజ్లు చాలా మనం చూస్తూ ఉంటాం. పత్రికల్లో కూడా ఎవరి గోల్లో వాళ్ళు ఉంటారు. పసిపిల్లవాడు ఎటు వెళ్తున్నాడో తెలియదు, ఏమీ లేదు. కుటుంబ వ్యవస్థ కొంత చిన్నాభిన్నమైంది. భారతదేశంలో అసలు విడాకులు అనేది ఉండేది కాదు. వివాహం చేసుకుంటే 7 జన్మల వరకు ఉండాలి అనేటువంటి భావన ఉంటే 7 నెలలు కూడా కలిసి రాకముందు ప్రపంచ లెక్కల ప్రకారంగా చాలా అన్యాయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. దాదాపు 30% 3 నెలల లోపల విడాకులు తీసుకుంటున్నారట మన దేశంలో, మన సంప్రదాయంలో ఉన్నటువంటి వారు. ఈ కర్మ ఎందుకు అంటే
చెప్పేవాళ్ళు లేరు, పెద్ద కుటుంబాలు లేకుండా పోయాయి. అంటే అమ్మా నాన్న ఒక రకమైన భావన ఏంటంటే అమ్మా నాన్నలు ఎలా ఉండేవాళ్ళు అప్పుడు, నా అమ్మ ఎప్పుడు కూడా నా బిడ్డల కోసం అనే తపన ఉండేది. వాళ్ళని పెంచి పోషించాలి, వాళ్ళని శుద్ధులు చెప్పాలి, వాళ్ళకి బుద్ధులు చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే మేము ఏదో కష్టంలో చదువుకోలేకపోయాము, అనుకున్నంత సంపాదించలేకపోయాం, కాబట్టి మా బిడ్డలు సంపాదించాలంటే వాళ్ళకి అనువుగా ఈరోజు ఇద్దరం ఉద్యోగాలు చేయాలి. అంటే 2 చేతుల సంపాదన కాదు, 4 చేతుల సంపాదన కావాలి. అందుకని ఇద్దరం వెళ్ళాలి అన్నప్పుడు ఈ చిన్నవాడిని చిన్నమ్మాయిని ఎక్కడేయాలి? 2.5 సంవత్సరాల లోపల ఏ బడిలోనో ఇంకే డే కేర్లోనో వేసేయాలి. అక్కడ ఎవరు ఏ కల్చర్ నిన్ను చూడగలుగుతారు, భద్రంగా చూడగలుగుతారు, నీకు వాళ్ళు ఇచ్చిన ఆహారాన్ని పెట్టగలుగుతారు. ప్రేమ, మమకారం, అనురాగం, ఒక ఆచారంలో ఉండేటువంటి చిన్న చిన్న పసిపిల్ల కానీ మీరు ఉదయం లేసి మామూలుగా మనం దైవ మందిరంలో మన ఇంట్లో ఉన్న దేవుడికి పూజ చేస్తుంటే దానికి అర్థం కాకుండానే బుడిబుడి అడుగులతో వచ్చి దండం పెడుతుంది కదా. అది లేస్తే అమ్మమ్మో నాయనమ్మో వాళ్ళు చేస్తుంటే వీళ్ళు వస్తారు, వీళ్ళు ఈ కథలన్నీ చెబుతుంటే వాళ్ళు వింటుంటారు, ఆ మెదడులో ఏర్పడిపోతుంటాయి. అవును, అవి తెలియకుండా ఇప్పుడు అమ్మమ్మ లేదు నానమ్మ లేదు కాబట్టి చాలా చితికిపోయి చిటాభిన్నమైనటువంటి వ్యవస్థ అయితే ఉంది. కానీ అప్పట్లో నాకు అనిపిస్తుంది. అయితే బతుకమ్మ పండుగ ఇక్కడే ఎందుకుంది అన్నదానికి మాత్రం ఒకటి చెప్పుకోవచ్చు. నేను అనుకుంటున్నాను, అప్పటి నిజాం రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని అరాచక వ్యవస్థలు, ముఖ్యంగా 7వ నిజాం కాలంలో జరిగినటువంటి అనేక దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో, ఒక స్త్రీ బయట నడవాలంటే చాలా భయం, సామూహికంగా మాత్రమే వెళ్ళగలిగేవాళ్ళు. ఒక పండుగ పేరు చెప్పి అందరూ వెళ్ళి అక్కడ ఆ మాత్రం సమయం తప్ప వాళ్ళు బయటికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని ఆ నవరాత్రులలో ఆ తల్లి దుర్గాదేవి అనుకోవచ్చు, వనదేవత అనుకోవచ్చు, అమ్మ ప్రకృతి మాతగా అనుకోవచ్చు. కానీ ఒక స్త్రీమూర్తిని, గౌరీదేవిని, గౌరీతత్వాన్ని పెట్టుకొని ఒక స్త్రీకి సమాజంలో ఉండేటువంటి గౌరవంగా ఉండాలంటే భర్తతో ఎలా ఉండాలి, అత్తవారింట ఎలా ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉండాలి అనే విషయాల్ని అటు పురాణంలో ఉన్నవాడిని పాటలుగానే, చరిత్రలో ఉన్నవాడిని పాటలుగా, తర్వాత సమకాలీన సమయంలో జరిగిన అరాచకాలు కానీ ప్రమాదాలు కానీ వీటిని కూడా పాటల రూపంలో ఇంకో తరానికి అందించారు అప్పటి వాళ్ళు. అమ్మ, శ్రావణ మాసంలో ఇదే వర్షాకాలంలోనే మన ఆషాఢం కంటే శ్రావణ మాసం వస్తుంది. ఆ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు, మంగళగౌరి వ్రతాలు చేస్తారు. ఇవి ఎందుకు చేయాలంటారు? ప్రతి ఒక్క పిల్ల ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు చెయ్యాలి? మనకు నిజం చెప్పాలంటే అష్టలక్ష్ములలో వరలక్ష్మి లేదు, కానీ పేరులోనే ఉన్నది పెన్నిది అన్నట్టు వరాలను ఇచ్చేటువంటి ఇంకో మూర్తిని మనం కలిపేసుకున్నాం, వరలక్ష్మి అనుకున్నాం. ఈ వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అంటే మనం శ్రావణం అంటే మనకి వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చేటువంటిది. ఇవి ఇక్కడ నుండి పండగలు మొదలయ్యాయి అంటాం. ఇంకా చెప్పాలంటే దక్షిణాయన ప్రారంభం అంతా కూడా ఈ పండగలు. ఎందుకంటే మొన్ననే మనం ఏమనుకున్నాం, మొన్న పోయినటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి. అది ఎలా తొలి అయింది? మనకు చైత్ర మాసంలో ప్రారంభమైనటువంటి సంవత్సర కాలం మొదలైతే మరి ఇది ఎలా తొలి అయింది అంటే శ్రీమన్నారాయణుడు మరి హాయిగా అత్తవారింట్లో పాలసంద్రంలో పాలగడల్లో హాయిగా ఆ భుజంగం మీద పడుకొని ఉన్నాడు, నిద్రపోయి ఉన్నాడు అని అంటాం. నిజంగా నిద్రపోయాడా అంటే యోగ నిద్ర. స్థితికారకుడు ఎప్పుడైనా నిద్రపోతాడా? నిద్రపోడు. మనకు కావలసినటువంటివన్నీ అందించేటువంటి తత్వం. ఈ సమయంలో మీరు ఎక్కడికి వెళ్లకుండా ఎక్కడున్న వారు అక్కడే అంటూ మనకు ఆనాడు ఉన్నటువంటి ఋషి పరంపర ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఋషులు, సన్యాసులు మార్గదర్శకం చేసేటువంటి పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాతుర్మాస దీక్షలు చేసుకోవడానికి వీలుగా ఒక్కచోట ఉండి ఈ తెలియనటువంటి అజ్ఞానంలో, అంటే అందరం మనం వేదం నేర్చుకోలేం కదా, అలా నేర్చుకున్నట్టయితే అందరికీ ఈ వర్ణ వ్యవస్థే ఉండేది కాదు. అందుకని ఎవరు చేసే పని వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళు చేసే మార్గదర్శనానికి వీళ్ళున్నంత వాళ్ళు అదే ప్రదేశంలో ఉంటూ వీళ్ళని మార్గదర్శనం చేస్తే బాగుంటుంది. మరి వాళ్ళు వస్తారంటే వర్షంలో బయటికి వెళ్ళలేరు కాబట్టి తప్పనిసరిగా ఆ ఊర్లోనే ఆ గ్రామంలోనే ఉంటారు. ఈ సాధు సన్యాసులు వర్షంలో వేరే చోటుకు వెళ్ళాలంటే వీళ్ళని బాధ పెట్టడం కాదు, వీళ్ళని రక్షించుకోవాలి. వీళ్ళని ఎప్పుడూ కూడా ఇక్కడున్న వాళ్ళు రక్షించుకోవాలి. అందుకని ఒక చోట ఉంటే ఈ ధర్మం కాపాడబడుతుంది అనే ఉద్దేశంగా మనకి ఈ చాతుర్మాస దీక్షలు వచ్చాయి. అందులో భాగంగానే మనకి ఈ పూజా పునస్కారాలు, అంటే ఇంకొక మాట కూడా చెప్తారు మనకి, ఎట్లా అంటే దేవతలు బాగా మేలుకొని ఉన్నప్పుడైతే మనం రక్షిస్తూ ఉంటారు. మరి ఇక్కడ శ్రీమన్నారాయణుడు నిద్రపోయాడు కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఆయన పాదాలు పట్టుకోవాలి. ఇక్కడ ఎన్ని వీలైతే అన్ని పూజలు చేయండి, ఎంత వ్రతాలకు వీలైతే అంత వ్రతాలు చేయండి, ఇది మన పెద్దలు చెప్పే మాట. అందుకని శ్రావణ మాసంలో స్త్రీమూర్తులు చేస్తున్నారంటే కొంత కామ్యము ఉంటుంది. నాకమ్మ వరలక్ష్మి వ్రతం చేస్తే నాకు వచ్చే సంవత్సరానికి అదేదో చారుమతికి చాలా ఇచ్చావంట, ఒక్కొక్కటి వచ్చేసాయి కదా అనేటువంటి భావనతో చేసేవాళ్ళు కొంతమంది. అలా ఏం కాదులే, మా ఆయనడితో కొత్త చీర, ఒక కొత్త రూపు వస్తుంది,
కొంత బంగారం ఒక కొత్త చీర, అంతగా ఆనందపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాదండి, పొద్దున్న లేస్తే ఉద్యోగాలకి వాటి వెళ్తున్నాం, ఈ పేరుతోనైనా సరే చుట్టుపక్కల వాళ్ళని పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చుకొని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త మంచి చెడు మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది, ఒక సత్సాంగత్యంలాగా ఉంటుంది. పొద్దున్న లేస్తే పొద్దున్న నుండి కూడా అమ్మవారి వ్రతం చేసుకునేప్పటి నుండి, అంటే ఉదయం నుండి కూడా మనం ఈ రోజంతా కూడా ఉపవాస స్థితి, అదే మనం చెప్పిన ఆహార నియమం కాకుండా అమ్మ సన్నిధిలో ఉండేటువంటి ఆ మహాలక్ష్మి అష్టోత్తరం అవ్వచ్చు, లేకపోతే అమ్మ గురించి నిజే మాటలు కావచ్చు. ఇవన్నీ కాదు, నాకేం తెలియదండి, నేను చాలా లోపల ఉన్నాను, ఏదో అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నా అనేటువంటి మామూలు సామాన్య జీవనాన్ని సాగించేటువంటి వాళ్ళల్లో కూడా ఆ చారుమతి కథ అయితే వింటారు కదా. చారుమతి కథ విన్నప్పుడు మంచి మతి మంచి బుద్ధి అన్నారు. అందులో మళ్ళీ చెప్పింది ఇదే, ఆమె పొద్దున్న లేస్తే భర్తను ఎట్లా గౌరవించింది, అత్తమామలకు ఏ రకమైనటువంటి మర్యాద చేసింది, చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంది. అంటే ఈ సమాజం బాగుండాలంటే ఈ లక్షణాలు ఎప్పుడూ ఉండాలి. అంటే ఏదో పండగ పేరుతో మనకు తెలుస్తూనే ఉండాలి. అందుకే ఓ పెద్ద మనిషి అంటారు, ఈ పండగలు అనేటువంటివి ఈ 4 రోడ్ల కోడల్లో ఒక సైన్ బోర్డు లాంటివి అంటారు. ఎందుకంటే ఆ పండగ రోజు ఈ మంచి చెడు ఏదో ఒకటి నేను ఎటు వెళ్ళాలి, నా మార్గదర్శనం ఏంటి అనేటువంటి విషయం తెలుసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ప్రతి పండగ ఉండాలి. ఆ పండుగలో ఈరోజు వద్దన్నా కాదన్నా కాళ్ళకి నేను పసుపు రాసుకోవాలనుకుంటాను, నేను బొట్టు పెట్టుకోవాలనుకుంటాను, వచ్చిన వాళ్ళకి బొట్టు పెడతాను, ఏదో శనగలు అవి ఇవి, ఇది వాయనం, ఇది అందులో కథలో ఇలా చెప్పారన్నారు. ఒరే ఇందులో ఏముందండి, శనగలే కదా అని అంటే, శనగలు కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి వాళ్ళు మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేదమ్మా, విటమిన్ ఈ ఉంటుందంట, అది మీ ముఖ సౌందర్యానికి మరింత మంచిదంట, ప్రోటీన్స్ స్త్రీలకు బాగా కావాలంట, ఇవి చెప్తే బాగా ఇష్టపడతారు కదా. ఇలాంటి ఇష్టాలు పొందడం కోసం అందరినీ కలిపి నిలుపుకునేటువంటి తత్వం అండి. శ్రావణ మాసంలో చేసుకుంటే నేను చీర కొనుక్కున్నానా, అది కొనుక్కున్నానా కాదా, అసలు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అనగానే మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. లక్ష్మీదేవి ఎక్కడ స్వచ్ఛత ఉంటే అక్కడ ఉంటుంది, ఎక్కడ శుభ్రత ఉంటే అక్కడ ఉంటుంది, ఎక్కడ ప్రియత్వం ఉంటే, ఎక్కడ అనురాగం ఉంటే ఉంటుంది. మరి అవి ఉండాలంటే శుభ్రమైతే చేసుకుంటాం కదా, ఈ నెపంతో ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకుంటాం కదా. శారీరక శుభ్రతతో పాటు మానసిక శుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ అమ్మ ఉంటుంది. నేను మానసికంగా నేను చెప్పేవన్నీ వేరు, చేసేవి వేరు అనే విధంగా కాకుండా నేనేం చెప్తున్నానో అది చేయాలనేటువంటి ఎందరికో కొందరికైతే స్ఫురణకు వస్తుంది కదా. అందరికీ చెప్పినట్టు కాకుండా ఆ స్ఫురణకి రావాలనేటువంటి భావంతో ఈ పండగ ఉంటుంది. ఇక్కడ మనం లక్ష్మీదేవి ఎలా పుట్టిందంటాము, క్షీరసాగర తనయ, మరి ఆమె అందులో మనం అన్నీ శుభ్రం చేసుకోవడం, లక్ష్మీ తత్వం అంటే ఇది, ఈ సువాసన భరితాలైనటువంటి పుష్పాలతో ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఏంటంటే యాంత్రికంగా జరుగుతున్నటువంటి జీవనం నుండి మళ్ళీ ఒక్కసారి, ఇప్పుడైతే తప్పనిసరిగా ఉండాలి. ఒకప్పుడు ఒక కుటుంబంలో ఉన్న ఇల్లాలు నిత్యం పూజ ఉండేవి, ఇప్పుడు ఉండట్లేదు. కాబట్టి అన్ని స్పెషల్ డేస్ లోనే చేస్తున్నారు. కనీసం అప్పుడైనా చేస్తే ఎంతో కొంత అంటకపోతుందా అనేటువంటి భావన కొద్దిగా మనం చేయించాలి అని అనుకునే వాళ్ళకి ఉంటుందండి. కాకపోతే శ్రావణంలో ప్రత్యేకించి మనం శ్రావణ మాసంలో శుక్రవారాలు లక్ష్మీదేవికి పూజ చేస్తాం, మంగళవారాలు గౌరీదేవికి పూజ చేస్తారు. గౌరీదేవికి పూజ చేయడం పెళ్ళైన వాళ్లే కాదండి, పెళ్లికి ముందు కూడా ఈ వ్రతాన్ని కొందరికి పట్టిస్తారు. ఆ పిల్లలు చేసిన తర్వాత, పెళ్ళైన తర్వాత ఆ వ్రతాన్ని తీర్చడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. కొంతమంది సంవత్సరాలు చేస్తారు, కొంతమంది 5 సంవత్సరాలు చేయించి ఆ వాయనం ఇచ్చేసి ఏదో 11 అట్లు ఇట్లా ఏవో ఉంటాయి, ఆ నియమం ప్రకారంగా వాయనం ఇస్తారు. ఏమి చేసినా ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆ సర్వమంగళ మాంగళ్యం ఏవైతే ఉందో ఎవరికి కూడా వాళ్ళ మాంగళ్యం శుభంగా ఉండాలి, నిండు ముత్తైదువుగా నిత్య ముత్తైదువుగా ఉండాలి, ఎల్లకాలం నేను సువాసినిగానే ఉండాలి అనేటువంటి భావన అందరికీ ఉంటుంది. ఎవరి భర్త వాళ్ళు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి కదా. అందుకని ఈ వ్రతాన్ని చేస్తారు మంగళవారిగా. మరి అమ్మకే ఎందుకు చేయాలి, లక్ష్మీదేవికి నిన్న మొన్న చేసినప్పుడు ఆమె ఇవ్వలేదా ఈ వరం, మరి మళ్ళీ మంగళవారం ఎందుకు చేస్తున్నారంటే, మంగళవారంలో మనకి ఉన్నటువంటిది ఏంటంటే పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి పొందడానికి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె పంచాగ్నుల మధ్య తపస్సు చేసింది. తర్వాత ఇంకా ఏంటి, అపర్ణగా ఆమె పేరు, ఆకులు మాత్రమే, ఆ తర్వాత అవి కూడా మానేసింది. అలా ఎన్నో సంవత్సరాలు చేస్తే ఆఖరికి ఆయన కూడా అంత తపస్సు చేసినా కూడా నిజంగా ప్రేమ ఉందా లేదా అని ఈ పెద్ద మనిషి వచ్చి పరీక్షిస్తాడు కదా. ఆయన ఎందుకు చేసుకోవాలంటున్నావు, ఆయనకేమైనా చీనాంబరాలు ఉన్నాయా, ఏనుగు తోలు కట్టుకుంటాడు, చర్మం కట్టుకుంటాడు, ఆయనకేమి ఆభరణాలు లేవు, పాములను మెళ్ళ వేసుకొని తీసుకుంటాడు, నీలాగా సుగంధ ద్రవ్యాలు వేసుకునేటువంటి వాడు కాదు, బూడిద పూసుకుంటాడు, శ్మశానంలో ఉంటాడు, ఆయన ఎందుకు చేసుకుంటావు అంటాడు. అప్పుడు ఈమె ఆ కోపంతో చూపెట్టినటువంటి ఆ కళ్ళల్లోని కోపానికి వాటికి
అప్పుడు అమ్మో అనుకోని కదా నిజస్వరూపాన్ని చూపెట్టాడు పరమాత్మ. మరి అలాంటి తల్లి అన్ని సంవత్సరాలు చేసినటువంటి ఆ అమ్మ అవసరమైనప్పుడు ఏం చేసింది? క్షీరసాగర మదనం జరిగేటప్పుడు విషం తాగమని గరళ్ళని రాగానే ఏ దేవుడు అక్కడ రెడీగా లేడు, మరి లోకమంతా లోకాలన్నీ మునిగిపోతాయి. అప్పుడు ఆ తల్లి మృంగెడివాడు విభుండంట, మృంగెడిది గరళమని తెలిసి కూడా ఆ తల్లి మింగమన్నది. ఎందుకంటే ఆ మాంగళ్యం మీద ఆమెకు అంత నమ్మకం, తన మాంగళ్యాలకు మంచి రక్షణ. ఎందుకంటే ఆమె మామూలుగా తెచ్చుకున్న మాంగళ్యం కాదు కాబట్టి అంత గట్టి నమ్మకం ఉంది కాబట్టి ఆయన గరళ కంట్రోల్లాగా అక్కడ పెట్టుకున్నాడు, ఆగిపోయింది. అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. అంత విశిష్టమైనటువంటి తల్లి కాబట్టి ఆ తల్లిని పూజిస్తే నీ మంగళ్యాలకు కొదవలేదు. కాకపోతే ఇప్పుడు ఈ మంగళగౌరి వ్రతం అయితే చేస్తారు కానీ చాలా మంది మంగళసూత్రాలను మాత్రం పక్కన పెట్టేటువంటి సంస్కృతిలో కూడా దిగిపోయారు. అవునమ్మా, ఇప్పుడు మంగళసూత్రాలు ఎక్కడ ఉన్నాయంటే లాకర్లో ఉన్నాయి, లాకర్లో ఉంటాయి. దానికి నవరత్నాలు పెట్టించినా లాభం లేదు, డైమండ్స్ పెట్టించినా లాభం లేదు. భారతీయ సనాతన ధర్మంలో ఉన్నప్పుడు కొన్ని పూజలు చేసినప్పుడు లేకపోతే ఎవరో పెళ్ళిళ్ళు అన్నప్పుడు నేను తయారవడంలో కాదు, నిత్యం నీకు ఆడంబరాలు అక్కర్లేదు, భక్తి భావంతో నిత్యం చేసేటువంటి పూజా విధానంతో మనం కనీసం మంగళసూత్రాలు అనేటువంటి ఈ కుటుంబ గౌరవానికి ఇచ్చినటువంటి అంటే కుటుంబ నేపథ్యంలో ఒక జీవన లక్షణం ఇది. దాన్ని సరిగ్గా పెట్టాలి కానీ ఎక్కడో మనము లాకర్లో పెట్టేటువంటిది కాదు. అమ్మనైతే అందుకు పూజ చేస్తాం. అయితే ఇక్కడ ఇంకొక శ్రావణ మాసం అంటే ఇది మాసం అంతా నోముల మాసం అండి, వ్రతాల మాసం అండి. శుక్రవారం అమ్మకు పూజ చేస్తే శనివారం తప్పకుండా వెంకటేశ్వర స్వామికి పూజ చేయమని చెప్పారు. ఎందుకు చేశారు ఈ 4 సంవత్సరాలు అంటే అమ్మకు ఒక్కదానికి పూజ చేస్తే ఎప్పుడు కూడా అమ్మ సంతోషపడదు, ఆ అయ్యను కూడా కాస్త కొలిస్తేనే అమ్మకు సంతోషం. అట్లాగే ఇక్కడ సోమవారం అయ్యకి చేస్తే మంగళవారం అమ్మకి చేయండి, అలా చేస్తేనే మనకు ఉంటుంది. ఆ మధ్యలో మరి పరమాత్మ బుధవారం రోజు తప్పకుండా శ్రీరాముడికి చేయాలి. మీ అందరి కష్టాలు తీర్చడం కోసం నేను మానవుడిగా పుట్టి నేను ఎంతసేపు దశరథుడి కుమారుణ్ణే అన్నాడు కానీ ఎక్కడా కూడా ఏ చిన్న దైవత్వాన్ని తన జన్మకాలంలో ఎక్కడా కూడా చూపెట్టకుండా మామూలు మానవుడిగా ఎంత కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏది ఏమైనా ధర్మాన్ని వీడకుండా ధర్మాచారంలో నేను ఇలాగే ఉంటాననేటువంటి ఆ షోడశ గుణాభిరాముణ్ణి బుధవారాలు పూజ చేస్తే మనకు వారాలన్నీ పోతాయి. దాంట్లో పౌర్ణమి మళ్ళీ ఏకాదశి ఇవన్నీ పూజ చేస్తే శ్రావణ మాసం అంతా కూడా పూజల మాసమే కదండి. చాలా బాగుందమ్మా, చాలా బాగా పండగల గురించి స్టార్ట్ అయ్యి పండగల గురించి దేవాలయాల గురించి అన్ని దేవతల ప్రాముఖ్యత గురించి చాలా బాగా చెప్పారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.